ప్రసాద్ అని నాకు ఒక పేషెంట్ ఉండేవాడు. ఆయన వచ్చి బైపాస్ సర్జరీ చేయించుకోండి అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోమంటారా సార్ అన్నాడు. ఓపెన్ హార్ట్ సర్జరీకి బైపాస్ సర్జరీకి ఏంటి తేడా అనేది అందరికీ చాలామందికి ఒక ఇది ఉంటుందన్నమాట. సో డిఫరెన్స్ ఏంటి అని అంటే మనం చెస్ట్ ఓపెన్ చేసినప్పుడు అందరినీ హార్ట్ ఎప్పుడైతే ఎక్స్పోజ్ చేస్తామో దాన్ని ఓపెన్ హార్ట్ సర్జరీ అనేవాళ్ళు ముందటి నుంచి కూడా. బైపాస్ సర్జరీ కూడా ఆ టైపులో వన్ ఆఫ్ ది సర్జరీస్. అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే అది వాల్ రీప్లేస్మెంట్ అయి ఉండొచ్చు, హోల్స్ క్లోజ్ చేసేది అయి ఉండొచ్చు, ఇంకేదైనా కూడా అయి ఉండొచ్చు. బైపాస్ సర్జరీ కూడా దాంట్లో ఒక భాగంగానే చూసేవాళ్ళు ముందుగా. సో అది ముందు చెస్ట్ ఓపెన్ చేసి హార్ట్ని కనపడేటట్టు చేయటాన్ని ఓపెన్ హార్ట్ సర్జరీ అంటారు. అప్పుడు బైపాస్ పెట్టి దానికి హార్ట్ని ఆగిపెట్టేట్టు చేసి దాని మీద ఆపరేషన్ చేయటం అనమాట. కానీ అప్పుడు ప్రసాద్ గారు ఇంకో ప్రశ్న ఏమడుగుతారంటే, సార్ మీరు హార్ట్ను ఓపెన్ చేయట్లేదు కదా, ఓపెన్ చేస్తుంది చెస్ట్ని కదా, మరి బైపాస్ సర్జరీకిను ఓపెన్ హార్ట్ సర్జరీకి డిఫరెన్స్ ఉందా లేదా అని. ఇంతకుముందు డిఫరెన్స్ ఏంటి, ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది చాలా రకాల సర్జరీస్ ఉంటాయి, బైపాస్ కూడా ఒక టైప్ ఆఫ్ సర్జరీ అని కదా. బైపాస్ సర్జరీలో యాక్చువల్గా గుండెని ఓపెన్ చేయరు, చెస్ట్ ఓపెన్ చేస్తారు. చెస్ట్ ఓపెన్ చేసిన తర్వాత గుండె మీద ఉండే రక్తనాళాన్ని వేరే రక్తనాళాన్ని తీసుకొచ్చి దాన్ని కలుపుతారనమాట. దీన్ని బైపాస్ సర్జరీ అంటారు. నిజంగా పద్ధతి ప్రకారం చెప్పాలంటే ప్రసాద్ గారు అన్నది నిజమే. ఎందుకంటే హార్ట్ని ఓపెన్ చేసేది వాల్వ్స్ మార్చటము, లేదంటే హోల్స్ ఉన్నాయి వాటిని క్లోజ్ చేయటము, ఇలాంటివి మాత్రమే. కానీ ఇప్పుడు అయోటా మీద చేసేవి కానీ లేకపోతే బైపాస్ సర్జరీస్ కానీ నిజంగా హార్ట్ని ఓపెన్ చేయరు, చెస్ట్ని ఓపెన్ చేస్తారనమాట. ఈ రెండింటికి అది ప్రధానమైన డిఫరెన్స్. కాకపోతే ట్రెడిషనల్ సెన్స్లో అందరూ ఓపెన్ హార్ట్ సర్జరీ బైపాస్ సర్జరీ ఒకే రకంగా వాడతారు రెండు కూడా. కాకపోతే ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే అది వాల్ రీప్లేస్మెంట్ అయి ఉండొచ్చు, బైపాస్ సర్జరీ కూడా అయి ఉండొచ్చు. ఈ డిస్టింక్షన్ తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం, ఎందుకు మనం ఇంత ఆయాసపడుతున్నాం ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని అంటే, చాలామంది దగ్గర రికార్డ్స్ ఉండవు. అంటే చాలా కాలం క్రితం చేసిన సర్జరీ ఉంటుంది, ఆ సర్జరీ ఏం చేశారు అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు అని అంటారనమాట. అప్పుడు బైపాస్ సర్జరీ చేశారా లేకపోతే వాల్ రీప్లేస్మెంట్ చేశారా అనేది తెలియకపోతే కనుక వాళ్ళకి వేసే బ్లడ్ థిన్నర్స్ కానివ్వండి, వాళ్ళు తినాల్సిన ఆహారం గురించి కానివ్వండి, వీటి గురించిన స్పష్టమైన ఇన్ఫర్మేషన్ డాక్టర్లకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి మీరు ఒకవేళ ఓపెన్ హార్ట్ సర్జరీ అని డాక్టర్ గారు చెప్పినట్లయితే అది ఏ టైప్ ఆఫ్ సర్జరీ, బైపాస్ సర్జరీయా లేకపోతే వాల్ రీప్లేస్మెంట్ సర్జరీయా లేకపోతే ఇంకొక సర్జరీయా అనేది క్లియర్గా తెలుసుకుని ఆ పేరుతో పిలవండి. ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది ఒక బ్రాడ్ టర్మ్, అన్నిటికీ వర్తించే టర్మ్ అనమాట.